అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ గారు అలానే సోనియా గాంధీ గారు ఇప్పుడు ఏపీలో అంటే నిరసన తెలపబోతున్నట్టు తెలుస్తుంది. సో దేనికో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని డీటెయిల్స్ ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఏంటి సార్ దీని అప్డేట్స్? యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అలాగే ఖర్గే గారు వీళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ అనంతపురం జిల్లా బండపల్లిలో నిరసన తెలియజేయబోతున్నారు అనేది ఒక వార్త అయితే ఉంది. రేపు ఫిబ్రవరి 2న ఇప్పుడు ఎందుకు అని మూలాల్లోకి వెళ్తే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. చాలామంది చాలా విశ్లేషణలుగా చెప్పేది అంశం ఏంటంటే, మొదటిది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని బలోపేతం చేయడం. ఎందుకు? మొన్న 24 ఎలక్షన్స్ తర్వాత 100 కన్నా తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటింగు అమ్మయ్య పర్వాలేదు అనిపించింది. ఎవరి వల్ల? బికాజ్ ఆఫ్ షర్మిలా గారు, పిసిసి అధ్యక్షుడు. ఎందుకంటే నష్టమైన లాభమైన ఆవిడని అంటాం. డైరెక్టర్ సినిమా పోయినా హిట్ అయినా డైరెక్టర్కి ఎలాగైతే ఇంపాక్ట్ ఉంటుందో ఇక్కడ షర్మిలా గారికి కూడా ఆ ఇంపాక్ట్ పడింది. సో రాజశేఖర రెడ్డి గారు తనయ. పైగా రాజశేఖర రెడ్డి గారు 2006లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఏఐసిసి చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ వచ్చి అదే బండపల్లిలో ఈ మహాత్మా గాంధీ కార్యక్రమం ఏదైతే ఉందో పేద ప్రజలకు పథకం సంబంధించి ఇప్పుడు వికసిత్ భారత్ రోజ్గార్ ఏదైతే పేరు మార్చారో దాన్ని మహాత్మా గాంధీకి సంబంధించి ఉండేది. సో ఇప్పుడు అది ఇష్యూ నడుస్తుంది. వాళ్ళు ధర్నాలు చేయాలనుకుంటున్నారు. పేరు ఎందుకు మార్చారు అని. పథకం అలా పేరు మార్చిన తర్వాత కొన్నాళ్ళకి పథకం తీసేస్తారనేది వాళ్ళ ఆరోపణ. అయితే మరలా ఇక్కడ బండపల్లి నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలంటే, ఒకటి ఇక్కడే స్టార్ట్ చేశారని కాబట్టి ఇక్కడ చేస్తున్నామని చెప్పడం. రెండోది కాంగ్రెస్ని మరలా ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ రోజు చాలామంది చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, అమ్మా అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోతే 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది, రాజధాని కూడా లేని ఒక అనాథగా అయిపోతుంది, చాలామంది ఆంధ్రలో ఆగ్రహవేశాలతో ఉన్నారు అని అంటే, ఇక్కడ తెలంగాణ పరంగా రాజకీయాలు లబ్ధి కోసం వీళ్ళు ఇక్కడ వాళ్ళు కొంతమంది రాంగ్ రిపోర్ట్లు ఇవ్వడం. మొత్తం మీద ఏదైతేనే తెలంగాణ ప్రకటించేసింది. పోని తెలంగాణ ప్రకటించింది కదా అని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా? రాలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. జీరో అయిపోయింది. ఎంత దారుణం అంటే, ఆ తర్వాత ప్రత్యామ్నాయం లేక ఆ నాయకులందరూ కూడా వైసీపీలో చేరారు. మ్యాక్సిమం వైసీపీలో చూడండి, కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. అందుకే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని కూడా విమర్శలు ఉండేవి. అయితే ఇప్పుడు మరలా అదే వైసీపీని కలుపుకుపోవాలని చూస్తుంది అనే వార్తలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ఎందుకంటే అదే 2006 ఫిబ్రవరిలో నాకు బాగా గుర్తుంది. అప్పటికి గ్రాడ్యుయేషన్ అయిపోయి రిలీవ్ అయిన టైంలో ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. అయినప్పుడు అక్కడ 2006లో మహాత్మా గాంధీ ఆ రోజ్గార్ ఏదైతే ప్రారంభించారో అప్పుడు సోనియా గాంధీ గారి కటౌటు, రాహుల్ గాంధీ గారి కటౌట్తో పాటు రాజశేఖర రెడ్డి గారి కటౌట్ కూడా పెట్టారు. పక్కనే అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్ కూడా పెట్టడం జరిగింది. ఓకే. సో అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, అప్పుడు ఎంపీ అనుకుంటా నాకు తెలిసి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పుడు అబ్బా ఏంటిది, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో పాటు ఈయన కటౌట్ కూడా పెద్దగా పెట్టబడింది అంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారి క్రెడిట్, అది మేనియా ఆయనది నడుస్తుంది. సో ఇప్పుడు మరలా కాంగ్రెస్ వైసీపీని కలుపుకుపోతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ఈయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది, ఘోర పరాభవం. ఉన్న కొద్దిపాటి నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కరుగా తెరమరుగు అయిపోతున్నారు. రీసెంట్గా వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఒక వార్త వచ్చింది. ఇకపోతే రజనీ గారు ఎక్కడున్నారో తెలియదు. రోజా గారి పరిస్థితి అలాగే ఉంది. అనిల్ కుమార్ యాదవ్ గారు అదే పరిస్థితి. అంబటి పేరు నాని గారు తప్ప మిగతా అందరూ కూడా సరిగ్గా కనబడట్లేదు. పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కూడా. వీళ్ళందరూ ఏమయ్యారు? సో వీళ్ళందరూ మరలా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా? చెప్పలే. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. పోనీ జనసేనలోకి, టీడీపీలోకి వెళ్ళలేరు కాబట్టి జనసేనలోకి వెళ్దామన్నా పవన్ కళ్యాణ్ కూడా బాగా దారుణంగా విమర్శించారు, అక్కడికి వెళ్ళలేరు. బీజేపీలోకి వెళ్దామంటే టీడీపీ జనసేన ఎన్ఓసి ఇస్తే కానీ బీజేపీలోకి వెళ్ళలేరు. ఇంకా ఆప్షన్ ఏముంది? సో కాంగ్రెస్ ఒకటే మరలా ఆప్షన్ ఉంది. ఎందుకు? కాంగ్రెస్ నేషనల్ పార్టీ. ఇక్కడ తెలంగాణలోను, అక్కడ కర్ణాటకలోనూ కాంగ్రెస్ లీడ్ గవర్నమెంట్ ఫామ్ చేసింది.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన నేతృత్వంలో. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, షర్మిలమ్మ గారి నాకు సాయం అడగాలే కానీ వెంటనే వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడానికి నేను సిద్ధమే అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అప్పట్లో. సో ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండడం, అక్కడ డీకే శివకుమార్ గారు సిద్ధరామయ్య గారి మీద ఉండే పొరపచ్చాలు, లేదు సిద్ధరామయ్య గారే కొనసాగుతారు కర్ణాటక సీఎంగా, డీకే శివకుమార్ గారు కాదంటాం, మరోవైపు డీకే శివకుమార్ గారు ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేయడం ఆయన మనుషులు, ఈ మొత్తం వ్యవహారం ఈయన బెంగళూరులో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోవడం అంటే ఈయన మరలా కాంగ్రెస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా అంటే చెప్పలేం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. పైపెచ్చు నిజంగా ఎలక్షన్స్ ముందు సీఎం రమేష్ గారు, మన ఎవరు అనకాపల్లి ఎంపీ, ఆయన ఒక మాట అన్నాడు, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కర్మకాలి గెలిస్తే కేంద్రంలో ఏ పార్టీతో వెళ్తాడు ఆయన, రాష్ట్రాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడు చెప్పండి అని డైరెక్ట్గా ఆర్కే గారి ఇంటర్వ్యూలో ఏదో చెప్పాడు. అంటే మంచి క్వశ్చన్ అది. ఎందుకంటే బీజేపీలోకి వెళ్ళలేడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ గెలిచుంటే మొన్న 24లో. ఎందుకు, బీజేపీలో ఆల్రెడీ టీడీపీ జనసేన ఉన్నాయి కాబట్టి రానివ్వరు. కాంగ్రెస్లోకి వెళ్ళలేడు, కాంగ్రెస్ విభేదించే బయటకు వచ్చి కదా కాంగ్రెస్ వైసీపీ అని పెడితే ఆ పార్టీ యొక్క ఓటింగ్ అంతా కూడా ఈయన క్యాప్చర్ చేసేసుకుంటే, ఆ పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరూ కూడా ఈయన తీసేసుకుంటే ఇంక కాంగ్రెస్ జీరో అయిపోవడానికి ప్రధాన కారణం ఇది కూడా ఒక రీజనేగా. ఒకటి తెలంగాణ స్టేట్మెంటు, రాష్ట్రాన్ని విడగొట్టడం ఒకటి అయితే కాంగ్రెస్ జరిగిన నష్టం, రెండోది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కాంగ్రెస్ బయటకు వచ్చిన వల్ల కూడా కాంగ్రెస్కి నష్టం జరిగింది. సో మరలా దాన్ని పోడ్చడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది అని కూడా ఒక చర్చ నడుస్తుంది. తప్పే ఉంది, అవిత అవ్వచ్చు. ఇప్పుడు ఆయనకున్న కేసుల వ్యవహారం కానీ, ఆయన మీద ఉన్న ఇవన్నీ కానీ ఎలిగేషన్స్ అన్ని కూడా మరలా ఎంతో కొంత చక్కబెట్టాలంటే కాంగ్రెస్ ఒకటే ఆప్షన్ ఆయనకి మేబీ. మరోవైపు జంతర్ మంతర్లో కూడా ధర్నా చేసినప్పుడు ములాయం సింగ్ గారు యాదవ్, అఖిలేష్ యాదవ్ గారు వచ్చినప్పుడు ఇండియా కూటమి ప్రతినిధిగా వచ్చి ఈయన కలిసి వెళ్ళారు. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో మంతనాలు జరుపుతున్నారు ఇండైరెక్ట్గా అని ఒక వార్త అయితే ఉంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఎలాగూ వాళ్ళు వస్తున్నారు, వెనక నుంచి ఈయన రమ్మని చెప్తున్నారేమో, వీళ్ళు కూడా మేము మద్దతు ఇస్తాం, మేము పరోక్షంగా ఇస్తాం అని అంటారేమో, లేదా బీజేపీకి భయపడి వెనక నుంచే సపోర్ట్ ఇస్తారు కానీ బయటికి రాకుండా సపోర్ట్ ఇస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పలేము. మొత్తం మీద కాంగ్రెస్లో భారీ సమీకరణాలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో షర్మిలా గారి యొక్క సత్తా పెంచడానికైనా, లేదా షర్మిలా గారిని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కాంప్రమైజ్ చేయడానికైనా ఏవైనా జరగచ్చు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది ప్రతిదీ కూడా. అటు కేరళ కానీ ఇటు తమిళనాడులో కానీ అవకాశం లేకపోతుంది, కానీ ఓవరాల్గా కూడా నార్త్లో దాని ప్రభావం తగ్గిన సెకండ్ అతిపెద్ద పార్టీ ఏదంటే ప్రస్తుతం కాంగ్రెసే ఉంది. సో ఏదో ఒక పార్టీకి నేషనల్లో దన్ను ఉండాలి కాబట్టి మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన స్కెచ్ అయినా వేస్తుండొచ్చు, చెప్పలేము. చూద్దాం. ఏదైనా ఫిబ్రవరిలో మరలా 2వ తేదీన ఇప్పుడు జరిగే రోజ్గార్కి సంబంధించి మహాత్మా గాంధీ రోజ్గార్ పేరు తీసేశారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన వికసిత్ భారత్ పేరుని మరలా మార్చాలని చేస్తున్న ధర్నా వల్ల మన రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ సమీకరణలు జరుగుతాయో ఫిబ్రవరికి వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.